పచ్చటి ప్రకృతి ఒడిలో ఎలాంటి రణగుణ ధ్వనులు లేకుండా చాలా ప్రశాంతంగా అనిపించే ఓ ఆలయాన్ని ఈరోజు దర్శిద్దాం. అల్లాని వంశస్థుడైన రామోజీరావుకి కలలో కనిపించిన స్వామే ఈ స్వామి. ఈయనే శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి. ఈ ఆలయం కొడకంచి గ్రామంలో ఉంది. హైదరాబాద్కి అత్యంత సమీపంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి రాజులే తరలి వచ్చి ఉత్సవాలు చూసిపోయేవారట. మరి ప్రస్తుత రోజుల్లో కనీసం ఆ ఊరి వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటున్నారో లేదో అనే చిన్న అనుమానం. దీనికి కారణం స్వామివారు చేసే మహిమలు తగ్గిపోయి ఉండవచ్చు, లేదంటే అబద్ధాలు చెప్పి ప్రచారం చేయడం ఇక్కడి వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. ఏదైతేనేమి మనం మాత్రం నిండు హృదయంతో స్వామివారిని ఈరోజు దర్శించుకుందాం. మరి ఆలస్యం చేయకుండా పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం. మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అనుకుంటే మీకోసం లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ వెళ్ళి చూసారంటే సరాసరి మీ ఇంటి నుంచి ఇక్కడికి ఎలా రావచ్చో తెలుస్తుంది. ఇలానే నేను ప్రతి వీడియోకి కూడా డిస్క్రిప్షన్లో లొకేషన్ ఇచ్చేస్తాను. మీరు అది చూసుకొని ఆ గుడికి వెళ్ళొచ్చు. ఇలా ఒకవేళ మీరు కొడకంచి గ్రామానికి వచ్చినట్టయితే ఇదే ఊరిలో మల్లన్న గుట్ట, శృశాంతక నారసింహవనం అని మరో 2 ప్రదేశాలు ఉంటాయి. ఒక్కసారి వాటిని కూడా చూడండి, మీకు బాగా నచ్చుతాయి. ఇక ప్రస్తుతం ఉన్న ఈ ఆదినారాయణ స్వామి ఆలయం గురించి మాట్లాడాలి అని అంటే ఒక్కసారి మనం మనసు పెట్టి గమనిస్తే పైన ఉన్న గోపురం మాత్రమే ఒకలా ఉంది. కింద ఉన్న ఈ నిర్మాణం అంతా కూడా నిజాం రాజుల కాలం నాటిది అని తెలిసిపోతుంది. బహుశా 1000 సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న ఈ గుడికి అక్కన్న మాదన్న కాలంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న ప్రహరీ గోడల నిర్మాణం, అలానే కోనేరుని కూడా పెద్దదిగా చేయడం చేసి ఉండవచ్చు. అలానే ఆదినారాయణ స్వామి ఆలయానికి బయట శివాలయం కూడా ఉంటుంది. అది కాస్త పాడుబడిపోయినట్లుగా, శిథిలావస్థకి చేరుకున్నట్లుగా ఉంది. ఇలా మనకు కనిపిస్తున్న ఈ శివాలయం వెనుక వైపు రథశాల ఉంది. అక్కడ రథం ఉంచేవారట. ఈ మధ్య కాలంలో అది పాడుపడిపోయిందని కొత్త రథశాల కుడివైపు నిర్మించారు. దురదృష్టం ఏంటంటే ఇక్కడ శివయ్య ప్రతిష్ఠ ఎప్పుడు జరిగింది, ఈ ఆలయం ఎలా ఉండేది, ఈ విషయాలు ఏవి కూడా ఇక్కడి గ్రామస్తులకి తెలియవట. సోమవారం స్వామివారికి ఇలాగా పూలమాల సమర్పించడం తప్ప ఎక్కువ పట్టించుకునేటట్లు మనకు కనిపించడం లేదు. ఇలా అంజన్న గుడిలో, శివయ్య గుడి బయట చెట్టు కింద ఉన్నారు. ఇక ఆదినారాయణ స్వామి ఇక్కడ ఎలా వెలిశాడు అన్నదానికి ఒక కథ ఉంది. దాదాపుగా 900 సంవత్సరాల క్రితం అల్లాని వంశస్థుడైన రామోజీరావు గారికి స్వామివారు కలలో కనిపించి, నేను మాంబాపూర్ అడవులలో ఉన్నాను, నన్ను తీసుకొని వచ్చి ఊరి శివారులో ఉన్న ఈ గుట్ట మీద ప్రతిష్ఠించాల్సిందిగా చెప్పారట. అది విన్న రామోజీరావు గారు పక్క రోజు తమ ఊరి వారితో కలిసి మాంబాపూర్ అడవులలో వెతుకగా స్వామివారు ఎక్కడా కనిపించలేదట. దాంతో ఆ రోజు వాళ్ళు తిరిగి ఇంటికొచ్చేశారు. మళ్ళా మరుసటి రోజు నిద్రపోతున్నప్పుడు స్వామివారు కలలో కనిపించి, మీకు నా జాడ గరుడ పక్షి తెలియజేస్తుంది. ఆ గరుడ పక్షి రేపు మీరు నిద్ర లేచేసరికి మీ ఇంటి బయట ఉంటుంది అని చెప్పారట. స్వామివారు చెప్పినట్లుగానే తెల్లారి తలుపు తీసేసరికి ఒక పక్షి అక్కడ ఉందట. దాని వెనుకనే మాంబాపూర్ అడవులకి వెళ్లారు ఆ గ్రామస్తులతో పాటు రామోజీరావు గారు. ఆ పక్షి వెళ్లిన జాడలోనే వెళితే స్వామివారు కనిపించారట. అలా స్వామివారిని చూసిన తర్వాత వాళ్లలో వాళ్లే మాకు కావాలి అని గొడవ పడుతూ ఆ రాత్రి అడవిలోనే ఉండిపోయారట. తీరా తెల్లవారి చూస్తే స్వామివారు అక్కడ కనిపించలేదట. స్వామివారిని వెతుక్కుంటా ఆయన చెప్పిన ఈ గుట్ట దగ్గరికి వస్తే స్వామివారు గుట్ట లోపల కనిపించారట. అలా అప్పటి నుంచి స్వయంభూ శ్రీ ఆదినారాయణ స్వామిని ఇక్కడి వారు కొలుచుకుంటున్నారు. ఈ ఆలయానికి మరో పెద్ద ఆకర్షణ ఆ కోనేరు. ఆ కోనేరులో స్నానం చేసి ఆలయం లోపల ఉన్న వెండి బంగారు బల్లులు తాకితే ఎలాంటి దోషాలైనా పోతాయని ఇక్కడి వారు నమ్ముతారు. అలానే స్వామివారికి కంచి తరహాలోనే అక్కడ ఎలా అయితే పూజలు చేస్తారో అదే సమయానికి అలానే ఇక్కడ కూడా పూజలు, ఉత్సవాలు చేస్తున్నారు. కంచి తర్వాత బంగారు, వెండి బల్లులు కూడా ఇక్కడ ఉండడంతో దీన్ని కడకంచి అనేవారట. అది కాస్త కొడకంచిగా మారింది. కంచికి వెళ్ళినా వెళ్ళకపోయినా కడకంచికి మాత్రం వెళ్ళాలని పెద్దవాళ్ళు అనుకునేవారట. అలా అంత వైభవోపేతంగా ఉండే ఈ గుడి చుట్టూ ఉన్న ప్రహరీ పడిపోయి, ఆ ప్రహరీకి ఆంచి కట్టిన గదులు కూడా కూలిపోయి చాలా చిన్నదిగా,
ఎంతో దీనంగా కనిపిస్తుంది. ఇలా ఆలయం లోపలికి వచ్చాక గర్భాలయంలో స్వామివారు ఉంటారు. స్వామివారికి ఎడమ వైపు ఉన్న గదిలో ఆల్వారులు ఉంటారు. స్వామివారిని చూసేదానికంటే ముందు గడపకే మనకు వెండి బంగారు బల్లులు కనిపిస్తాయి. కనుక భాగ్యనగరంలో ఎవరైనా ఉండి సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా జిన్నారం మండలంలోని ఈ కొడకంచి గ్రామానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలానే మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ఆ దేవుడు నన్ను కరుణించాలని కూడా కోరుకుంటున్నాను. అప్పటి వరకు మనందరం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ స్వస్తి. ఏవైనా తెలియక తప్పులు చెప్పుంటే దయచేసి పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుకుంటున్నాను. వీలైనంత వరకు తప్పులు అబద్ధాలు లేకుండా తెలుసుకున్నది ఉన్నది చెప్పడానికే ప్రయత్నం చేయడమే నా అభిలాష. మరి మరో చక్కటి వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా అందరికీ జయ శ్రీరామ. స్వస్తి.